ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తున్నారా? మేడం, నేను టెన్షన్లో ఉన్నాను. అందుకనే మిమ్మల్ని చూస్తే కొంచెం రిలాక్స్ అవుతానని వచ్చాను. ఏమైంది? మా చిన్నబాబు గారు అమ్మాయిని చూడ్డానికని వెళ్ళి అక్కడ క్యాన్సిల్ చేసుకొని వచ్చేసారు. ఓ, ఇస్ ఇట్? ఏమైంది? అది ఏంటో విచిత్రంగా ఉంది, నాకు నచ్చలేదు అని అన్నారు. ఏంటో మరి ఏం జరిగిందో మరి అంతా మన మంచిగా జరిగింది అనుకుందాం. మంచిదైందా? ఏం జరిగింది? అవును మేడం, మరి పాపం తెలీదు పుణ్యం తెలీదు, పెళ్లి ఇంట్లో వాళ్ళ గురించి తెలుసుకోకుండా చిన్నబాబు గారు ఏం చేస్తారు? ఒకరికొకరు అర్థం చేసుకోకుండా పెళ్లి జరగదు కదా మేడం. లేదు, ఒకరికొకరు అర్థం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది కదా. అవును. మనం ఏంటి అనేది ఎదుటి వారికి పూర్తిగా అర్థమయ్యేలా మనమే చెప్పాలి కదా మేడం. అర్థం కావాలి. ఒకరికొకరు సూట్ అవుతారో లేదో అని తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి కదా మేడం. అవును. ఆహాహా, చూడండి కరెక్ట్గా చెప్పాను కదా, సూపర్. మనం కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం కావాలి కదా మేడం. అవును. థ్యాంక్ యూ, సూపర్ మేడం. ఒప్పుకుంటున్నారు కదా, నాకు కూడా అదే కావాలి. హే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, వస్తాను, బాయ్. నువ్వేమనుకుంటున్నావు? నేను త్రివిక్రమ్ పెళ్లి గురించి అనుకుని మాట్లాడుతున్నాను. హలో 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 హలో, అవన్నీ ఇప్పుడు వద్దు మేడం. చూడండి, మనకి ఇంకా చాలా టైం ఉంది. నేను మిమ్మల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలి, మీరు నన్ను ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. లవ్లో మనిద్దరం PhD చేయాలి, దాని తర్వాత ఆలోచిద్దాం, ఓకేనా? ముందు అర్థం చేసుకోవాలి, తర్వాతే ప్రేమ. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న తర్వాతే వాళ్ళు లైఫ్లో బాగుండగలుగుతారు. అప్పటి వరకు టాటా. ఈ చూర్ణంతో నా మనవడి శక్తి పెరుగుతుంది. నాగమణి యొక్క శక్తి నా మనవడికే దొరకాలి. కానీ దానికంటే ముందు దీనిని వాడికివ్వాలి. లేదంటే ఆ నాగమణి శక్తిని వాడు తట్టుకోవడానికి సాధ్యం కాదు. ఇప్పటి వరకు ఆ విజయ్కి కూడా ఎలాంటి శక్తి రాలేదు. ఇంకిప్పుడు నా మనవడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అయితే ఏం చేయాలి? ఈ చూర్ణం విజయ్ సహాయంతో విక్రమ్ దేహానికి చేరాలి. అప్పుడు వాడి శక్తి రోజు రోజు అభివృద్ధి అవుతూ ఉంటుంది. వాడు ఇన్ని రోజులు చాలా సుఖంగా ఉన్నాడు. అలాంటి వాడు నాగమణి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్తే చాలా అపాయం ఉంది వాడికి. కానీ దానికంటే ముందు ఈ విశేష చూర్ణం వాడు సేవించాలి. తర్వాత నాగలోకం యొక్క విశిష్టమైన శక్తి తన దేహానికి చేరాలి. చూస్తూ ఉండు, నా మనవడు నాగమణి యొక్క వారసుడు ఎలా అవుతాడో అని. మహామాయి, మీరు తయారు చేసిన చూర్ణం ఏ రీతిలో పనిచేస్తుంది? దీనివల్ల ఏంటి ప్రయోజనం మహామాయి? ప్రయోజనమా? దాని గురించి ఒక్క మాటలో చెప్పటానికి సాధ్యం కాదు. అది ఒక నిదానమైన ప్రక్రియ. చూడు,
ఈ కంఠహారం ఉంది కదా, ఇది అత్యంత అమూల్యమైన వజ్రాలతో చేసినది. భూలోకంలో దీనికి సరితూగే వజ్రం ఒక్కటి కూడా లేదు. ఈ కంఠహారంతో చేసిన చూర్ణం అత్యంత అమూల్యమైనది. ఇది ఒక రక్ష కవచంలాగా పనిచేస్తుంది. అది ఎలా సాధ్యం? సాధ్యం అవుతుంది, కానీ సాధ్యం చేసే దారి తెలిసి ఉండాలి అంతే. ఈ కంఠహారం ఉంది కదా, ఇది సామాన్యమైనది కాదు. నాగలోకంలో అత్యంత వజ్రాలతో నిర్మాణం చేయబడింది. ఈ హారానికి ఒక జీవన కథ ఉంది, కానీ దాని గురించి మాత్రం ఎవ్వరికీ తెలీదు. అవునా? ఈ హారం ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఎక్కడెక్కడ ఏమేం చేసిందో, ఏమేమి శక్తి ఉందో వాటినన్నీ దాని లోపలే పెట్టుకుంటుంది. ఇది నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది మహామాయి. ఆ అందుకే చెప్తున్నాను నేను, ఇది ఒక అమూల్యమైన హారం. దీన్ని ప్రాణం పెట్టి చూసుకోవాలి. దీనిలో అద్భుతమైన శక్తి ఉంది, ఇంకా దానిలో అద్భుతమైన శక్తుల్ని దాచుకుంది. ఆమె దాన్ని నమ్ముకుంటే అది తిరిగి వెళ్ళటానికి అస్సలు అవకాశం లేదు. వాళ్ళిద్దరూ ఒకటవుతారా మహామాయి? ఖచ్చితంగా అవ్వాలి. అదే ఈ మహామాయి యొక్క మొదటి నిర్ణయం. నేను నిర్ణయం తీసుకున్నాను అంటే నాగిని ఇంకా విక్రమ్ ఒక్కటవ్వాల్సిందే. రేపటి రోజు నాగినికి నాగమణిని దొంగిలించింది విజయ్ అని ఒకవేళ తెలిస్తే అతన్ని నాశనం చేస్తుంది, అతని కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. కానీ తన భర్త అయిన విక్రమ్ని మాత్రం ఏమీ చెయ్యటానికి సాధ్యం కాదు. ఎలా ఉంది నా ఉపాయం? ఎందుకని ఏదో తేడాగా అనిపిస్తుంది.
నాకెందుకు ఇలాంటి కల వస్తుంది? ఏంటబ్బా ఇది? నిజమా, కల, భ్రమ? లేదంటే ఇప్పుడే నేను శివానీని మీట్ అయినందుకు ఇలా అయిందా? ఇంకా ఎవరో నా కల్లోకి ఎందుకు వస్తున్నారు? ఏం అర్థం కావట్లేదు బాబు. కానీ మనసుకు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతున్నారా? అవును మాత, వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతున్నారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే విక్రమ్ శివాని ఒక చిత్రాన్ని వేస్తున్నప్పుడు ఆమె సంతోషంగా నవ్వుతూ ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక బంధం మొదలవుతుంది మహామాయి. ఉత్తమం, అతి ఉత్తమం. నేననుకున్నది జరగబోతోంది. నిదానంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉప్పొంగిపోతోంది. ఇది ఆరంభం మాత్రమే గరుడా. పాముకి పాలు పోసి పోషించేంత పని చెయ్యాలి. ఏంటది మహామాయి? అతను ఇప్పుడు ఆ చూర్ణాన్ని తాగడం మొదలు పెట్టాడు. అందువల్ల ఉత్తమ పరిణామం వచ్చింది. ఇంకా 2 రోజులు అంటే 3 సార్లు విక్రమ్ ఆ చూర్ణం తాగితే శివాని ఆ విక్రమ్ని ప్రేమించటం మొదలు పెడుతుంది. అవునా? అవును. అతను చూర్ణాన్ని తాగితే ఆవిడెందుకు దగ్గరవుతుంది? నిదానంగా నాగలోకం యొక్క శక్తి విక్రమ్లోకి చేరుతోంది. అతను ఆ మాయని నిజమని అనుకుంటాడు. దాన్ని శివాని కూడా నమ్ముతుంది. అప్పుడు ఆమెకి అతనిపై ఇష్టం పెరుగుతుంది. అతనికి కలలో వచ్చిందంతా శివానికి చెప్తూనే ఉంటాడు. ఇంకప్పుడు అతనిపై ఇంకా ఇష్టం పెరుగుతుంది. ఒక్కసారి ప్రేమ మొదలైతే అతను చెప్పేది అంతా నిజమనే భావన శివానికి కూడా కలుగుతుంది. దానికంటే ఇంకేం కావాలి నాకు? అంటే ఎలాంటి సమయంలో కూడా ఆమెకి అనుమానం రావడానికి అవకాశం లేదా? లేదు. విక్రమ్ కూడా ఏ రోజు అబద్ధం చెప్పడు అనేది మర్చిపోకు. అతను కూడా తన మనసులో జరిగిందే చెప్తాడు. అతని లోపల ప్రవేశించిన శక్తి మనకు మాత్రమే తెలుస్తుంది. అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే శివానికి నిజమని అనిపిస్తుంది. అలాగైతే విక్రమ్ 3 సార్లు చూర్ణాన్ని తాగడం అవసరం కదా మాత? అవును. కానీ విజయ్ నా త్రయంబక మంత్రాలని నమ్మాడు. అతను తప్పకుండా ఏదైనా చేసి కొడుకుతో చూర్ణాన్ని ఖచ్చితంగా తాగిస్తాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నా కార్యం ఖచ్చితంగా అనుకున్నట్టుగానే జరిగి తీరుతుంది గరుడా. కానీ వాళ్ళిద్దరూ కలిసే సమయంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకో. ఆ శివాని విక్రమ్లపై ఓ కన్నేసి ఉంచు. మీరనుకున్నట్టే జరగని మహామాయి. ఏంటి డాడ్? తాగు. ఏంటి డాడ్ ఇది?
ఏదో చిన్న పిల్లలకి బూస్ట్ హార్లిక్స్ ఇచ్చినట్టు రోజు నాకు ఇది ఇచ్చి తాగిస్తున్నారు. ఇది కూడా హెల్త్ డ్రింకే అనుకో. దీనివల్ల నీకు ఏమీ అవ్వదు. నువ్వు జిమ్కు వెళ్ళొచ్చి అదేదో ప్రోటీన్ అది ఇది తాగుతావు కదా, దానికంటే ఇదే బెటర్. తాగు. ఓకే. అవును, నువ్వు దీన్ని తాగాక ఏమనిపిస్తుంది నీకు? ఏదో ఒకలాంటి స్ట్రేంజ్ ఫీలింగ్ డాడ్. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ఇక వెళ్ళు. ఓకే, అది సరే డాడ్, ఎందుకు దీన్ని నిన్న ఈరోజు 2 రోజులు తాగించారు? మీ నాన్న ఏది చేసినా అదంతా నీ మంచికే. నో క్వశ్చన్, నో ఆన్సర్. అండర్స్టూడ్.